మా నవీను కర్ణాటక నుంచి 2 ఏళ్ల నుంచి వస్తుండో. ఇక్కడ నుంచి పెద్ద మనుషులందరినీ నెక్స్ట్ బెంగళూరుకు పిలిచి సదరు పెద్దగా పెడతామంటుండు. పార్టీ మీటింగ్లు కాదన్నా మన కుల మీటింగ్లతోని దేశవ్యాప్తంగా చేద్దామని చెప్పేసి కర్ణాటక నవీన్ కుమార్ యాదవ్ అంటారు. ఒక్కసారి అన్న నల్గొండ టౌన్ కాదు హైదరాబాద్ వినిపించాల మా పోరాలాడ గట్టిగుండ్రాని. జై యాదవ్, జై మాధవ్. ముఖ్యంగా ఈ ఓట్లు వేసేటప్పుడు కూడా ఇక్కడ బాలరాజు అన్ననైనా, సత్యమన్ననైనా, పిల్లి రామరాజు అన్ననైనా, కొండలన్ననైనా, లింగన్ననైనా, మరి ఎమ్మెల్యేలు చేయడానికి మధ్య సీనన్ననైనా నల్గొండ టౌన్ లో నిలబడితే మరి ఎమ్మెల్యే గెలిపిద్దామా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిపిద్దామా? ఆయన బుధాల మీద చేస్తే ఫోటోలు ఇంట్లో పెట్టుకుందామా? లేదు కదా. ఎక్కువ మాట్లాడవద్దు అన్నారు కాబట్టి మాట్లాడలే. కానీ ఈ జిల్లాలో చాలా మంది మన యాదవులు కనుమరుగైపోతున్నారు. అయినా కూడా రాబోయే 5-10 ఏళ్లలో అసెంబ్లీలలో ఎవరి సీట్లు ఎక్కువ ఉన్నాయని అంటే బీసీలలో యాదవ కులమే ఉంటుందని చెప్తున్నా. ఎవరికి వెనుకే లేదు, ఎవరికి వెనుక అడిగేసేది లేదు. ఇక ముందు ఈ గొల్లల్లో అంటేనే నీతి నిజాయితీకి ప్రతిరూపం అని చెప్తారు. ఇక గొడ్డలు పట్టుకున్నాడే గొర్రెలకు మండ కొట్టినట్టు కొడుకులను కొట్టుడే. జై మాధవ్. థ్యాంక్ యూ. అందరికి వినిపించాడు గట్టి చెప్పాలి జై శ్రీరామ్. 2 చేతులు లేపాలి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై యాదవ్, జై జై మాధవ్, జై యాదవ్, జై జై మాధవ్, జై యాదవ్, జై జై మాధవ్. అధ్యక్షులు మధ్య శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా మరి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే యాదవ్ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనిపిస్తా ఉన్నది. ఇంత పెద్ద వర్షంలో కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి యువతందరికీ కూడా ఈ యొక్క సదర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన కులంలో మన రక్తంలో ధైర్యం ఉంది. మన చరిత్రకు ఒక గొప్ప గౌరవం ఉన్నది. మన గుండెల్లో శ్రీకృష్ణుని స్ఫూర్తి ఉన్నది. ఇది కేవలం సదర్ కాదు, ఇది మన ఐక్యతని, మన హిందూ సంస్కృతి సాంప్రదాయానికి ఒక ప్రతీక. ప్రతి సంవత్సరం ఈ యొక్క సదర్ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి పెద్దలకి, ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా, మరి అన్ని కులాల వారిని కూడా ఆహ్వానించి ఈ యొక్క గొప్ప హిందూ పండుగ నిర్వహిస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి సదర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జై మాధవ్. శ్రీకృష్ణ భగవానికి, శ్రీకృష్ణ భగవానికి. సభాధ్యక్షులు సదర్ ఉత్సవ సమితి అధ్యక్షులు మధ్య శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా మరి ఈనాటి సదర్ ఉత్సవ సమ్మేళనానికి ముఖ్య అది జిల్లాకి అది బడుగుల లింగయ్య యాదవ్ అన్న గారికి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఊవెత్తున అనేక కేసులకు కూడా భయపడకుండా పోరాటం చేసినటువంటి ఫైర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్న గారికి, అదేవిధంగా అఖిల భారత యాదవ్ కార్యక్రమానికి అంబర్పేట సీనన్న మరి మీ అందరికి కూడా సందేశం ఇచ్చిండు. అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మన యాదవుల గొప్పతనాన్ని మరి జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పారు. వారికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడికి లక్ష్మీనారాయణ గారికి, సీనియర్ నాయక్ మరి ఆగిపోయింది ఉత్సవ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎన్జీ కాలేజీలో ఈ సదరు ఉత్సవానికి విచ్చేసినటువంటి కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అక్క చెల్లెలకి, అన్న తమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, మీ అందరికీ యాదవ్ అంటే అందరూ అక్కడ చూస్తున్నారు. మన ఈ జిల్లాలో
ఈ జిల్లా చరిత్ర చూస్తే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వారసులమ్మ ఈ ఉమ్మడి జిల్లాలో. అదందరూ కూడా ఈ చరిత్ర తెలుసుకోవాలి. ఇదే జిల్లాలో ఓ కొమ్ము పాపయ్య, ఓ కమలమ్మ, ఒక రామ్మూర్తి యాదవ్, ఒక నోముల నరసింహయ్య యాదవ్ గెలిచిన చరిత్ర. మరి సోదరులారా, మీ అందరికీ తెలుసు. మరి ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో ఎవరిని చూస్తే ఎవరికి భయం చెప్పాలి తమ్ముళ్ళు? ఎవరిని చూస్తే ఎవరికి భయం, ఎవరికి ఎవరం మనము ప్రత్యామ్నాయం అనేది ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఎంతో మంది పెద్ద గొప్ప గొప్ప నాయకులను మెడలు వంచినటువంటి చరిత్ర మన యాదవ చరిత్ర. మరి యాదవ్ అంటే మరి ఈరోజు మరి అనేకమైనటువంటి ఈ జిల్లాలో యాదవుల సంఖ్య ఎక్కువ ఉన్నది. మరి రేపు ఏదైతే ఈ దేశానికి ఛాంపియన్షిప్ తెచ్చినటువంటి యాదవ్ ఎవరు? సూర్య కుమార్ యాదవ్. అవునా కాదా? మీరందరూ కూడా 100 మంది పీకలను పిసుకుతాం. ఇంతమంది నవీన్ చెప్పిండు కదా, ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు, మనం మంత్రి ఎందుకు కాకూడదు? ఆగే మంత్రి ఎందుకు కాకూడదు? పైకి రా చెప్తా. మంత్రి ఎందుకు కాకూడదు? ఖచ్చితంగా మేమేందో మా ఓట తీసుకోవాలి. ఆవేశంతో మాట్లాడతలే, ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నా. ఇలా ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను, ముదిరాజుల్ని, మున్నూరు కాపుల్ని, పద్మశాలిలని, గౌడలను అందరినీ కలపపోయి కుమ్మరి కమ్మరి చాకలి ఒట్టంగి చేనేత కులాలను కలపపోతే ఊళ్ళలో మన మీద నమ్మకం బాగుంటుంది. మా దుర్గలక్ష్మి అడుగు. ఎందుకంటే ఇవాళ గొర్రెలు కాసే గొర్రెలప్పటికి నేతనేసే నేతన్నకు మంచి సంబంధం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా, అన్ని కులాలను కలుపుకోండి. మనం అంటే నమ్మకం ఉంది, మనం అంటే నీతి ఉంది, మనం అంటే ధైర్యం ఉంది. కాబట్టి అందరినీ కలుపుకొని పోయి ముందుకు పోవాలి. మీరు రాజకీయంగా ఎదగాలని మీరు చేసిన ఈ సదర్ నా భూతో నా భవిష్యత్తు అంటూ స్వర్గలోకంలో ఉన్న మా రామన్న తమ్మునికి అందుతుందని తెలియజేస్తూ, వారికి నివాళులర్పిస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై బోలో శ్రీకృష్ణ భగవాన్ కే, జై బోలో శ్రీకృష్ణ భగవాన్ కే. అలా 3 సార్లు అయిన ఉన్నారు, 2 సార్లు అయిన ఉన్నారు. కాబట్టి యాదవ మిత్రులారా, మరి ఏదో యాదవ సదరు నిర్వహిస్తున్నాం, దున్నపోతుల్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుకుంటున్నాం, వీడికి దండలేస్తున్నాం, కుంకుమ చల్లుకుంటున్నాం, పూజలు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ఏడో కులపోలు అనుకుంటారు, ఈ యాదవులేంది బాబు, ఈ దున్నపోతులేంది, ఈ దున్నపోతులకు దండలేంది, ఈ దండలకు పూజలేందని చెప్పి అంటా ఉన్నారు. యాదవులు చేస్తుంది యాదవుల కోసం కాదు, పాడి పంటలు బాగుపడాలని. పాడి పంట అంటే పాలిచ్చే పంట. పాలిస్తే మనం ఒక్కలే తాగుతామా? తాగం కదా. పాడి బాగుంటే, దున్న బాగుంటే పాడి బాగుంటది, పాడి బాగుంటే పాలు బాగొస్తవి, పాలు బాగొస్తే యాదవులు బాగుంటారు, యాదవులలో పాలు బాగుంటే ఈ సమాజం అంతా బాగుంటది. యాదవులు చేసే ఈ సదన్ సమాజ బాగు కోసం చేస్తున్న మిత్రులారా. గొర్రెలు కాసే నా గొల్ల కుర్మలు వస్తున్నటువంటి గొర్రెలు కాసే గొల్ల కుర్మలు చేసే గొర్రెలు కాపురే తన కోసం చేస్తలే. గొర్రె మాంసం గొర్రె బలిస్తే యాదవులకు బలం. మరి గొర్రె బలిస్తే ఆ మాంసం ఎవరికి బలం? తెలంగాణ సమాజానికి బలం. అంటే యాదవులు తమ కోసం పనిచేయరు, యాదవులు తమ కోసం పనిచేయరు. ఎవరి కోసం పనిచేస్తారు? సమాజం కోసం పనిచేస్తారు. ఎవరి కోసం పనిచేస్తారు? సమాజం కోసం పనిచేస్తారు. అందుకనే యాదవులు అంటే ఎవరు? నీతివంతులు. యాదవులు అంటే ఎవరు? నీతివంతులు. జరుగుతున్నటువంటి సామాజిక ఉద్యమాల్లో యాదవ సోదరులు భాగస్వామ్యం కావాలి. ఇలా రిజర్వేషన్లు కానీ అనేక రకాల ఉద్యమాలకు మీరు నాంది పలకాలి. యాదవులు ఐక్యంగా ఇలా యాదవులు ఈ సమాజంలో కీలక పాత్ర పోషించడానికి, ఎందుకంటే సమాజంలో గౌరవ ప్రతిష్టలతోని నిలబడాలని అందరి మండలం మంది ఈ సమాజంలో క్రియాశీలక పాత్ర పోషించాలి. ఇవాళ ముఖ్యంగా అనేక రకాలుగా జరుగుతున్నటువంటి సామాజిక ఉద్యమాలు, ఇవాళ అనేక రకాలుగా దేశవ్యాప్తంగా ఇలా రిజర్వేషన్ల పోరాటాలు కానీ అనేక ఉద్యమాలలో మన యువతరం భాగస్వామ్యం కావాలి. ఇవాళ రాబోయే కాలంలో యాదవ సోదరులు పాడి పరిశ్రమ కానీ మరి గొర్రెల పెంపకం వల్ల మన వాట కోసం అడగాలి. కేవలం గొర్రెలు కాసుకోవడమే కాదు, ఇలా కోళ్ళ ఫామ్ల లక్షలాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం మరి ఇవ్వడానికి పెద్ద ఎత్తున మనం ఉద్యమించాలి. మన యాదవ సోదరులు అనేక మంది చదువుకొని నిరుద్యోగులుగా, ఆటో కార్మికులుగా వ్యవసాయ రంగంలో పోతా ఉన్నారు. అది కాదు, భవిష్యత్తులో మనం ఇలా కోళ్ళ ఫామ్లు ఏ రకంగా ఉన్నాయో భవిష్యత్తులో గొర్రెల ఫామ్స్ కానీ
బర్రెల ఫామ్స్ కానీ పెద్ద ఎత్తున నిధుల కోసం మనం పోరాటాలు సాగించాలి. ఈ పోరాటాల భాగస్వామ్యంగానే యాదవ సోదరులు రాజకీయ పరంగా ముందుకు పోదాం. ఇవాళ జరిగే సదరు ఉత్సవం మన ఐక్యతకు ప్రతిబింబం. ఈ ఐక్యతను చాటుమిట్టి పెద్ద ఎత్తున ఈ సమాజంలో రాజకీయంగా ఉద్యోగపరంగా నిలబడదామని ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. ఇలా అనేక రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఒకనాడు గత 30 సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా మన యాదవ సోదరులు మన భూస్వాములకు కానీ మరి అనేక మందికి వ్యతిరేకంగా అనేక వివక్షతకు గురైనటువంటి విషయం ఇలా తెలుసు. నల్లగొండ జిల్లా అనగానే పెద్ద సంఖ్యలో ఉన్న యాదవులు భవిష్యత్తులో ఐక్యంగా నిలబడి ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల ప్రతిబింబంగా నిలబడదాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి యాదవ సోదరులు మనం ఐక్యంగా నిలబడితే ఇతరులు ఎవరు కూడా నిలబడలేరు. అటువంటి ఐక్యతని నిలబెడదాం, ఆ రకంగా ముందుకు పోదామని ఈ సదరు ఉత్సవ సమితి అధ్యక్షులకు, ఎందుకంటే పెద్ద ఎత్తున ఏ పండుగ కానీ ఏ జాతికి కానీ అది పండుగ అవసరం. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు రాజ్యాధికారం కానీ ఒక జాతికి పండుగ కూడా ఎంతో మన ప్రతిబింబం. అందువల్ల దీన్ని ఈ ఉత్సవ సమితికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ యాదవుల ఐక్యతని ప్రతిబింబించాలని రాజకీయంగా సామాజికంగా ముందుకు పోదాం. దొడ్డి కొమరే లాంటి వారసులుగా ఈ తెలంగాణ గడ్డ మీద ఒక సముచిత స్థానం పొందాలని ఈ సందర్భం గుర్తు చేస్తూ నేను మొన్ననే ఎన్నికైనటువంటి శాసన మండలి సభ్యునిగా భారత సిపిఐ కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా మీ అందరికీ కూడా నా వంతుగా యాదవ బిడ్డలకు అదేవిధంగా అణగారిన వర్గాలకు పీడిత ప్రజలకు మరి బాధితులందరూ కూడా అండదండలుగా నిలబడతానని, అదేవిధంగా మనం అందరం ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నా వంతుగా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి నల్లగొండ జిల్లా యాదవ సోదరులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.